భారతదేశంలో చాలామంది గ్రామస్తులు 3 పూటల అన్నమే తింటారు. బియ్యంలో విటమిన్ డి, రిబోఫ్లేవిన్ మరియు థయామిన్ వంటి విటమిన్లు బియ్యంలో దట్టంగా ఉంటాయి. అదనంగా బియ్యం కాల్షియం, ఫైబర్, ఇనుము మరియు ఇతర ఖనిజాల యొక్క గొప్ప మూలం. అందువల్ల గర్భవతిగా ఉన్నప్పుడు అన్నం తినడం వల్ల మీ ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయని నిపుణులు చెబుతుంటారు. తరచుగా తినేటప్పుడు బియ్యం అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అన్నం తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అన్నంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటాయి. అన్నం తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అన్నం తినడం వల్ల హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నం తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అయితే చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ తింటుంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం తినే ఆహారం. ఇది శక్తితో, పౌష్టికతో కూడి ఉండాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. గుండె జబ్బులు రాకుండా కూడా ఇది సహాయపడుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, దోశ, పొంగల్, సేమియా ఉప్మా, చల్ల పునుగులు, దయ్యం రైస్ వంటివి తింటుంటారు. 7 గంటల నుంచి 9 గంటలకు అల్పాహారం తీసుకోవాలి. మీరు ఉదయం జిమ్కి వెళ్తే మీ వ్యాయామానికి 20 నుంచి 30 నిమిషాల ముందు అరటిపండు లేదా అవకాడో టోస్ట్ వంటి తేలికపాటి భోజనం తినడం మంచివని నిపుణులు చెబుతుంటారు. ఇకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అన్నం తింటే ఏమవుతుందని తాజాగా నిపుణులు వెల్లడించారు. అయితే మార్నింగ్ అల్పాహారంగా అన్నం తీసుకుంటే మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ ప్రాబ్లం ఇప్పటికే ఉన్నవాళ్ళు కూడా ఉదయం పూట అన్నం తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారు మార్నింగ్ లైట్గా అన్నం తింటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. బాడీ ఎనర్జీగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే అన్నం తింటే రక్తపోటు సమస్య, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి అన్నం కాపాడుతుంది. అన్నంలో ఉండే ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మేలు చేస్తాయి. అలాగే మెదడుకు శక్తిని అందించే గ్లూకోజ్కు అన్నం వరమని నిపుణులు అంటున్నారు. ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది. అన్నంలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాల డిఎన్ఏను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని కాపాడుతాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.